ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. అండ్ ఇవాళ మాది ఫ్యామిలీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం. ప్లీజ్ మీ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ వచ్చేసరికి మా చెల్లికి పుట్టు వెంట్రుకలు తీపిచ్చి ఇంకా చెవులీలు కూడా కుట్టించామన్నమాట. ఓకే, మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఇలాగ జస్ట్ మినీ వ్యాన్లా వేసుకొని జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇంకప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు మా చెల్లికి చేపించడం. చాలా చాలా ఏడ్చింది, బాగా భయపడింది, ఏడ్చింది అనమాట. మాకు చాలా బాధగా అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఈవెంట్ అనేది జరగాలి కదా. ఇప్పుడు ఏడ్చినా కూడా తర్వాత అది చాలా మెమరబుల్గా ఉండాలి. మా చెల్లికి ఇది మెమరబుల్గా ఉండాలనే నేను ఇది షూట్ చేశాను అనమాట. ఓకే, మీరు ఈ ఫ్యామిలీ వ్లాగ్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎన్నో చేస్తాను. చాలా చాలా ఏడ్చింది. ఇంకా డ్రింక్ ఇచ్చి ఇంకేదోటి అలాగలాగా కొంచెం డైవర్ట్ చేశాము. అయినా కూడా ఏడుపు అయితే ఆపలేదన్నమాట. ఇంకా ఫోన్ చూపించి చాలా చాలా ఏడ్చింది. నాకొద్దు అని చెప్పి బాగా ఏడ్చింది. ఇంకా కానీ చేసేదేముంది, మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో జరగాల్సిందే కదా. బట్ కొంతసేపు అయిన తర్వాత కొంచెం కూల్ అయిందనమాట. అంటే కదిలిపోలేదు, ముందంతా బాగా కదిలిపోయింది. ఆ కదిలిపోవడం వల్ల ఎక్కడైనా కట్ అవుతుందేమో అని చాలా భయపడ్డాము. కానీ గాడ్స్ గ్రేస్ అలాంటి థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. ఓకే, మొత్తం మంచిగా జరిగిపోయిందనమాట. పుట్టు వెంట్రుకలు తీసేశారు. అండ్ తను ఇంకా అది అయిన తర్వాత తను చూసుకొని షాక్ అవుతుంది. నా జుట్టు లేదు అంటుందన్నమాట. ఓకే, చాలా బాగుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చాలా ఓర్చుకుంది కూడా. ఫస్ట్లో బాగా ఏడ్చి కదిలేసింది, కానీ ఆ తర్వాత అంతా చాలా బాగా చేయించుకుంది. సైలెంట్గా చేయించుకుంది అనమాట. మీరే చూడండి. ఏడ్చింది కానీ ముందు చేసినంత గోల్ అయితే చేయలేదు. ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. బాగా ఎంజాయ్ చేశాను. ఇవాళ బాగా చేసుకున్నాము. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, ఓన్లీ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అలాగా మా చెల్లికైతే హ్యాపీగా ఈవెంట్ అయితే జరిగిందనమాట. ఆ పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెవులు కుట్టించడం అనేది ఉంది. సో ఇప్పుడు మేము చెవులు కుట్టించేది గన్ షాట్ వేపిద్దామని అనుకున్నామన్నమాట. ఇంకా అందుకని ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత గన్ షాట్ వేపిద్దాం అనుకున్నాము. ఈలోపు ఈవెంట్ కదా, జస్ట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా అలా ఫ్యామిలీ అంతా అలా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఎక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్, మా నాన్నమ్మ, తిను మా అత్త, తిను ఇంకొక అత్త అనమాట. నాకు 5 అత్తలు. అండ్ తిను మా మరిది అనమాట. అండ్ మా మావయ్య అయిన. అండ్ తిను ఇంకొక అత్త. అండ్ తిను మా పెద్ద అత్త అనమాట, ఫస్ట్ అత్త. అండ్ తిను మా కజిన్ అనమాట, మీకు తెలుసు కదా. అండ్ మా డాడీ అండ్ మా తమ్ముడు అండ్ మా మమ్మీ అనమాట, మీకు తెలుసు కదా. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, అందరితో మీకు హాయ్ చెప్పించాను అనమాట. అండ్ తిను మా అమ్మమ్మ అండ్ మా తాతయ్య అండ్ మా మావయ్య అనమాట. అందరితో హాయ్ చెప్పించాను. మా తమ్ముడు చూడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హోటల్కి వెళ్ళాము. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది టైం స్పెండ్ చేయడం అనేది. ఫ్యామిలీ టైం ఎలాగైనా ఎప్పుడైనా చాలా స్పెషల్ కదా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా అట్లా చుట్టూ ఆ హైవేలో వచ్చేటప్పుడు చాలా చాలా బాగుంది ఆ క్లైమేట్. ఇంకా మా చెల్లి చూడండి ఎలా పాకుతుందో, గుండు చేయించేసిన తర్వాత అలా పాకుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫోటో. ఇంకా కొంత మెంబర్స్ మిస్ అయ్యారు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత చెవులు కుట్టించామన్నమాట. గన్ షాట్ చేయించాము.
దీనికి కూడా చాలా భయపడ్డాము. ఇంకా చాలా చాలా ఏడ్చిద్దేమో అని భయపడ్డాం కానీ పర్లేదు. అలాగా చేయించినప్పుడు మాత్రమే బాగా ఏడ్చింది. మాకు భయమేసింది కానీ అంతగా తనేమీ గోల చేయలేదు. మేము హ్యాపీ. చాలా బాగుంది. అప్పుడు అలా చూడండి, అలా కుట్టినప్పుడు మాత్రం ఏడ్చిందనమాట. మాకు బాగా బాధేసింది. మా చెల్లికి నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ. చాలా లేట్గా పుట్టిందనమాట. అందుకనే తనని నేను నా డాటర్ లాగే చూసుకుంటాను. అందుకే బాగా ఎమోషనల్ అయిపోతాను నేను. తనని అలా చూడలేను నేను. సో 1 ఇయర్ అయిపోయింది అండ్ ఇంకొక ఇయర్. చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో. అండ్ ఇప్పుడు ఇంకొక ఇయర్కి కూడా చేపించేస్తున్నాం అనమాట. చూడండి ఇప్పుడు కూడా అంతే డైవర్ట్ చేస్తున్నాం అనమాట. ఏదో ఒకటి అలా ఫోన్ చూపించి ఇంకా అందరు మాటలు చెప్పి ఇంకేదోలాగా. మరి ఈవెంట్ అయితే జరగాలి కదా ఖచ్చితంగా. అండ్ చెవులీలు పెట్టాక మాత్రం చాలా చాలా క్యూట్ ఉంది, బాగుంది. అంటే ఫస్ట్ టైం కదా అలా చూడటం బాగా అనిపించింది ఆ ఫీల్. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇబ్బంది పెట్టలేదు. మా చెల్లి చాలా ఓర్చుకుంటుంది. ఇంట్లో కూడా ఎక్కువ అల్లరి చేయదు. తన ఆట ఏదో తను ఆడుకుంటూ ఉంటుంది. కానీ చాలా చాలా మాటలు చెప్తుంది. మీకు తన వ్లాగ్ కూడా ఎప్పుడో ఒకసారి పెడతాను. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.